मैं तेलुगु में बात करना चाहता हूँ। ఇవాళ భారతదేశం అంతా మొదటిసారి భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాక మొదటిసారి ప్రియాంబుల్ని ఇంత నిష్టగా భక్తిగా దేశమంతా పెద్ద ఎత్తున ప్రియాంబుల్ని చదువుతున్నారు అంటే ఆ క్రెడిట్ భారతదేశంలో మొదటిసారి జాతీయోద్యమం తర్వాత ఇంత గొప్ప దేశభక్తి ఉద్యమాన్ని ముస్లిం సామాజిక వర్గాలు తీసుకొస్తున్నాయని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఇవాళ ముస్లిం సమాజము ఎంతో చైతన్యంతో ఒక జామియా, ఒక ఏఎంయు, ఒక జేఎన్యు, ఒక షాహీన్ బాగ్ భారతదేశంలో ప్రజలందరికీ కూడా దేశభక్తితో కూడిన ఒక జాతీయోద్యమాన్ని చూపించారు, ఒక దారి చూపించారు, ఒక రస్తా చూపించారు. ఇవాళ ఇది కేవలం ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ వ్యతిరేక ఉద్యమం అని మేము అనుకోవడం లేదు. అది కూడా ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ కేవలం ముస్లింలకు వ్యతిరేకంగా మాత్రమే అనుకుంటే అంతకన్నా భ్రమ మరొకట్లేదు. అందరూ ప్రతిరోజు మాట్లాడుతున్నాం మనం. ఇది ముస్లిం సామాజిక వర్గానికి నష్టం కలిగించే విషయంగా చూడకూడదు. ఇవాళ భారతదేశంలో 20% ఉన్నటువంటి ముస్లింలు భారతదేశంలో, భారత అభివృద్ధిలో, భారతదేశ సాంస్కృతిక సామాజిక వారసత్వంలో కూడా ముస్లింలు అన్నింటిలో కూడా ఉన్నారు. జాతీయోద్యమం నుంచి మొదలు పెడితే జాతీయోద్యమం అనంతరం సాగుతున్న పోరాటాల్లో అన్ని ఉద్యమాలలో కూడా త్యాగాలతో నిర్మించిన, త్యాగాలతో వాళ్ళ సాహసాలతో త్యాగాలతో చేసినటువంటి అనేక ఉద్యమాల్లో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. భారతదేశం అంటే అఖండ హిందూ రాజ్యం అని వాళ్ళు చెప్తున్నారు. ఇది అఖండ హిందూ రాజ్యంగా మార్చడానికి చేస్తున్న కుట్రలో భాగమే ఎన్ఆర్సీ సిఏఎన్పిఆర్ అని మనం అర్థం చేసుకోవాలా. మరి ఆనాడు దేశ విభజన రోజు ఎందుకు లౌకిక రాజ్యం పెట్టుకున్నారు? పాకిస్తాన్ ఇస్లాం రాజ్యంగా పెట్టుకుంది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ నుండి వస్తున్న ముస్లిం మేకర్ల కోసమే సిఏఏ అంటున్నారు. సిఏఏ ఇప్పుడు రేపు జరగబోయే ఎన్ఆర్సీ ఎన్పిఆర్లలో వాళ్ళు చెప్తున్నారు, ఎవరైతే పేపర్లు చూపించలేరో వాళ్ళ కోసం సిఏఏ ఉన్నదంట. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే సిఏఏలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులు అన్నప్పుడు భారతదేశంలో రేపు పేపర్లు చూపించిన వాళ్ళందరూ ఎట్లా సిఏఏకి వస్తారండి? వీళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ పంపించి, పాకిస్తాన్ పంపించి, బంగ్లాదేశ్ పంపించి మళ్ళీ తీసుకొస్తారా? ఎట్లా భారతదేశంలో రేపు పేపర్లు చూపించలేని వాళ్ళని సిఏఏ తీసుకొస్తారని మేము అడుగుతున్నాం. అంటే ముస్లింలను తీసుకొస్తారా? ముస్లింలే వద్దంటున్నారు కదా, హిందువులను తీసుకొస్తారా? ఈ హిందువులు ఎవరు కూడా ఆ 3 దేశాలకు చెందిన వాడు కాదు కదా. ఎందుకు ఈ గందరగోళం? ఇది చాలా ప్రశ్నలు మనం లేవనెత్తుతున్నాం. కానీ బీజేపీ వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ పాలకులు, బీజేపీని సమర్థించే సంఘ పరివారాలు వీళ్ళందరూ కూడా ఇవాళ న్యూస్ పేపర్స్ లో హైదరాబాద్ లో ఎన్ఆర్సీ ఎన్పిఆర్ల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, గందరగోళంగా ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలు నమ్మకండి అన్నారు. రోజు ప్రచారం చేస్తున్నారు, వీడియోలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా మీరు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఏం జరుగుతుంది దేశంలో? ఈ దేశంలో ఈ గడ్డ మీద పుట్టి, ఈ గడ్డ మీద పెరుగుతూ ప్రాణం పోసుకుని ఈ సమాజ సంపదను సృష్టించిన, ఈ దేశ చరిత్రని నిర్మించిన, ఈ దేశ భవిష్యత్తుని రూపొందిస్తున్న ముస్లిం ప్రజల పైన యుద్ధం చేస్తున్నారు. ఇది ముస్లింల మీద జరుగుతున్న యుద్ధం కాదు, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న యుద్ధం, భారత రాజ్యాంగం మీద జరుగుతున్న యుద్ధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ముస్లింలు వస్తున్నందుకు నిజంగా థ్యాంక్స్ టు ముస్లిం కమ్యూనిటీ. ఈ ఉద్యమంలో ఇంత పాత్ర నిర్వహిస్తున్నందుకు ఇంకా సోయి తెచ్చుకోవాలి. ఆదివాసీలు, దళితులు, ముస్లిం సమాజానికి బయట ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలి, సోయి తెచ్చుకోవాలి. భారత రాజ్యాంగాన్ని పొందబెట్టేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది.
ఉన్న రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ఎన్పిఆర్ ఎన్ఆర్సీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఆనాడు వాడి ఎన్నికల్లో ఒకనాడు బాబ్రీ మసీదుని వివాదాన్ని తీసుకొచ్చి అయోధ్యలో బాబ్రీ మసీదులోనే రాముడు పుట్టాడు అని చెప్పి వివాదం సృష్టించి రామ జన్మభూమితోటి అధికారంలోకి వచ్చారు. ఇటు ఊరూరా ఇటుకు తీసుకొచ్చి రామ జన్మభూమి ఇక్కడే అని చెప్పి ఆనాడు అధికారంలో వచ్చారు. తర్వాత కార్గిల్ యుద్ధం చేసి కార్గిల్ హీరోలను చూపించి అధికారంలోకి వచ్చారు. మొన్న పుల్వామా అటాకులు సొంత జవాన్లని మన పాలకులు భారత సర్కార్ బీజేపీ సర్కార్ చంపి వాళ్ళ ప్రాణాలు తీసి సూడో దేశభక్తి రైల్వేలో పొంగే దేశభక్తిని జనంలో పొంగి పొరలించి అధికారంలోకి వచ్చారు. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ఎన్ఆర్సీ ఎన్పిఆర్ అంటున్నారు కదా, 60-70 కోట్ల ప్రజలు పేపర్లెస్ అవుతున్నారు. దాదాపు 60-70 crores ఇండియన్స్ వాడు సిటిజన్ డీల్ అవుతున్నారు, అంటే డౌట్ఫుల్ సిటిజన్లు అవుతున్నారు. అయినా ఇంత సాహసం ఎట్లా చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని మనం ఆలోచించాలి. మనము ఇవాళ ముస్లింలకు వ్యతిరేకం మాత్రమే అని మాట్లాడితే ఇక్కడ ఉన్న మేము బయట అనేక వేదికల్లో చెప్తున్నాం, ఇది ముస్లింలకు సంబంధించిన అంశంగా చూస్తున్నారు. కానీ వాడి లక్ష్యం ఏంటి? ఇంకా మక్సద్ క్యా హై సోచనాము. ఎలక్షన్లలో గెలవడం వాడి అవసరం కాదు. ఇప్పుడు ఎలక్షన్లలో గెలవడానికి ఇంకా అవకాశాలు లేవు. రాజస్థాన్ గుజరాత్ అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళ అడ్డాలలో కూడా ఇవాళ వాళ్ళు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. నిజంగా బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు పెడితే వాడు గుజరాత్ లో కూడా గెలిచే పరిస్థితి లేదు బీజేపీకి. ఇది వాస్తవం. భారతదేశంలో రేపు ఎన్నికల్లో బ్యాలెట్ అన్ని పార్టీలు కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు ఈవీఎంలకు వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో బ్యాలెట్ తోటి ఎన్నికలు జరిగితే బీజేపీ వచ్చే ప్రసక్తే లేదు, సవాలే లేదు. ఆ స్థితిలో వాడి ఆలోచన అంతా, వాళ్ళ ఆలోచన, బీజేపీ ఆలోచన అంతా కూడా భారతదేశాన్ని అఖండ హిందూ రాజ్యంగా మార్చడం, ఆర్ఎస్ఎస్ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడం. ఆర్ఎస్ఎస్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలంటే భారతదేశంలో ఇప్పటికే అమలులో సక్రమంగా లేని పటిష్టంగా అమలు కాని ఈ రాజ్యాంగం 70 ఏళ్లలో సక్రమంగా పటిష్టంగా అమలు కాలేదు. మనం ఇవాళ మీ పుణ్యమా అని అందరం కూడా ప్రియాంబుల్ చదువుతున్నాం, మనం మాట్లాడుతున్నాం. సర్వసత్తా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశం అని. లౌకిక రాజ్యం అయితే ఎట్లా ముజఫర్ నగర్ గొడవలు జరుగుతాయి? ఈ దేశంలో లౌకికత్వం ఉంటే గుజరాత్ గోత్రా మారణ హోమం ఎట్లా జరుగుతుంది? ముజఫర్ నగర్ ఎట్లా జరుగుతాయి? ఎట్లా కమ్యూనల్ రైట్స్ జరుగుతాయి? మనకు తెలుసు. ఇవాళ సామ్యవాదం లేదు, ప్రజాస్వామ్యం లేదు, లౌకికం లేదు. అయినా కనీసం నామమాత్రమైనా ఉన్నాయి కాబట్టి ఆ నామమాత్రపు లౌకిక రాజ్యంగా, ఆ నామమాత్రపు ప్రజాస్వామ్య విలువల్ని, ఆ నామమాత్రపు సామ్యవాద విలువల్ని కూడా పాలకులు అమలు చేయడానికి సిద్ధంగా లేరు. బీజేపీ పాలకులు సిద్ధంగా లేరు. కాబట్టి రేపు హిందూ రాజ్యం కావాలంటే, మన ధర్మ రాజ్యం కావాలి అంటే ఇవాళ భారతదేశంలో ఉన్న బాబాసాహెబ్ రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాళ్ళకు అడ్డొస్తున్నది. కాబట్టి నాగ్పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ ఎజెండా భారతదేశంలో తీసుకురావడానికి వాళ్ళు అవసరమైతే ఎన్నికల ప్రక్రియను కూడా పక్కకు పెడతారు. వారు ఎన్నికల కోసం చూసేవాడైతే ఎన్నికలలో అధికారంలోకి రావాలనుకుంటే వాడు ధైర్యం చేయడు, ఇంత సాహసం చేయడు. ఎన్పిఆర్ ఎన్ఆర్సీ 60-70 కోట్ల ప్రజల మీద దాడి జరగబోతోంది. కానీ వాడు రేపు 2024 ఎన్నికలు కూడా జరపడానికి సిద్ధంగా లేడేమో అనిపిస్తున్నది. ఖచ్చితంగా అధ్యక్ష పరిపాలన తీసుకొచ్చి భారతదేశంలో ఇప్పుడు రేపు ఏప్రిల్ 1 నుంచే వాడు ఎన్ఆర్సీ అంటున్నాడు, ఎన్పిఆర్ అంటున్నాడు. ఈ ఎన్పిఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్పిఆర్ చేస్తున్నాం అంటున్నారు. ఎంత క్రూరంగా షాహీన్ చౌక్ లో నిన్న కాల్పులు జరిగినాయి. 2 రోజుల ముందు జామియాలో
జామియాలు అంటే ఒకప్పుడు ఉద్యమకారుల మీద, విప్లవకారుల మీద, ముస్లిం అస్తిత్వ ఉద్యమకారుల మీద టెర్రరిస్టులు అన్నారు, నక్సలైట్లు అన్నారు, మమ్మల్ని అందరినీ నక్సలైట్లు అన్నారు, మిగతా వాళ్ళకి టెర్రరిస్టులు అన్నారు. కానీ ఈ రోజు కనీసం ఎన్ఆర్సీ ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే తుపాకులు పెడుతున్నాయి. అంత దౌర్భాగ్య స్థితికి భారతదేశం వచ్చిందంటే నిన్నటి వరకు మనం గమనించితే యూపీలో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినాక కేవలం 11 నెలల్లో 3,000 మందిని కాల్చి చంపారు. 3,000 మందిలో 1,800 మంది ముస్లిం పిల్లలే ఉన్నారు, ముస్లిం యువత కానీ పురుషులు కానీ ఉన్నారు. 3,000 మందిని కాల్చి చంపితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారతదేశంలో పెద్ద స్పందన లేదు. ఆ తర్వాత 370 అని చెప్తే స్పందన లేదు అనుకున్నారు వాళ్ళు. కానీ 370కి వ్యతిరేకంగా కాశ్మీర్ లో ఉన్న ఆజాదీ ఇవాళ భారతదేశం అంతా విస్తరించింది. భారతదేశం అంతా కాశ్మీర్ అయిపోయింది. కాశ్మీర్ వాళ్ళు ఇచ్చిన ఆజాదీ నినాదం ఇవాళ భారతదేశం అంతా అందుకున్నది, కార్చిచ్చులో అందుకున్నది. వాళ్ళు కాశ్మీర్ లోనేమో మీరు ఇండియన్స్ అంటున్నారు, మరి వాళ్ళ సెంట్రల్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని పాకిస్తాన్ పండి అంటున్నారు. ముస్లింలకు సపోర్ట్ చేసినా లేకపోతే ఎన్ఆర్సీ एनपीआर एनआरसी सीएए व्यतिरेकिंచిన पाकिस्तान को जाओ बोल रहे। पाकिस्तान को गए तो कैसा लाते सीएए से लाते लोगों को, पाकिस्तान को जाओ बोल रहे सबको। అంటే ఇవాళ కాశ్మీర్ నేమో ఇండియన్స్ అంటున్నారు, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అంతా పాకిస్తాన్ అంటున్నారు. ఇది ఏమి నీతి అని మనం అడగాల్సిన అవసరం ఉంది. అందుకే రేపు ఎన్నికల్ని కూడా పక్కన పెట్టి అతి పెద్ద ప్రజాస్వామ్యం అంట భారతదేశం. సరే ఇన్ని రోజులు ఏం జరిగినాయో మాట్లాడుకున్నాం, కానీ ఈ మాత్రం రాజ్యాంగం, ఈ మాత్రం సాధించి కనీసమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఇవాళ మనం పోరాటం చేస్తున్నాం. ఇది నిజంగా మహత్తర పోరాటం, ఇది మరో స్వతంత్ర పోరాటం. అందుకే రేపు ఎన్నికలు జరగకుండా అధ్యక్ష పరిపాలన తెచ్చి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. అది ఇప్పుడే ఇట్లున్నది, ఇవాళ ఎవరికి హక్కులు లేవు. ఇప్పుడే ఒక రిపోర్ట్ వచ్చింది, కార్వాన్ పత్రిక రిపోర్ట్ చేసింది. 14 ఏళ్ల పిల్లవాడిని యూపీ పోలీసులు చాలా దారుణంగా ఆయనని హింసించి అగ్నిలో ఆయన నిప్పుల్లో తోసేసి ఇప్పుడు మీ అల్లాని పిలువు, ఇప్పుడు మీ అల్లా వచ్చి నిన్ను ఆదుకుంటాడా అని మాట్లాడుతున్నారంటే ఎంత క్రూరత్వం ఈ దేశంలో పాలక వర్గాలు ప్రజల మీద చేస్తున్నాయి. అందుకే మిత్రులారా, ఇవాళ ఇక్కడికి వచ్చిన ముస్లిం అక్క చెల్లెళ్ళు వీళ్ళు మీరందరూ మీ అందరితో కూడా ఇంత బాగా కలిసి పనిచేసే పరిస్థితి వచ్చినందుకు ఒక రకంగా ఈ పాలకులకు థ్యాంక్స్ చెప్పాలా. ఇప్పుడైనా మన ఆత్మగౌరవం కోసం, మన అసలు స్వతంత్రం కోసం, నిజమైన స్వతంత్రం కోసం మనం పోరాడే సందర్భం వచ్చింది ఇప్పుడు. అందుకే మన ఈ పోరాటం ఎన్ఆర్సీ ఎన్పిఆర్ కి సిఐ వ్యతిరేకంగా మాత్రమే కాదు, ఇది సేవ్ ఇండియా సేవ్ కాన్స్టిట్యూషన్ మూవ్మెంట్. ఇది నిరసన కాదు, ఉద్యమం. ప్రొటెస్ట్ ఫామ్ నుంచి దాటి ఉద్యమంలోకి వెళ్ళాం మనం. ఈ ఉద్యమాన్ని మనం సంఘటితంగా ముందుకు తీసుకెళ్దాం. ఈ ఉద్యమాన్ని ఎన్ఆర్సీ సిఏ ఎన్పిఆర్ లను వెనక్కి నెక్కడంతో కాదు, అసలైన हम नारा देंगे, वो तोड़ने वाला है, हम जोड़ने वाला है, वो तोड़ने वाला है, हम जोड़ने वाला है, वो तोड़ने वाला हम जोड़ने वाला, हम लड़ेंगे, हम जीतेंगे, हम लड़ेंगे, हम लड़ेंगे, हम लड़ेंगे। वापस लो, वापस लो, वापस लो, वापस लो, वापस लो, वापस लो सीए को, वापस लो, वापस लो एनपीआर को, वापस लो। थैंक यू। श्रीमती सिंधिया सदर प्रोग्रेसिव ऑर्गेनाइजेशन मुकाबले कर रही थी।